ప్రభాస్ లవ్ స్టోరీ చేసినా అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ కటౌట్ కి యాక్షన్ పడకపోతే ఆడియన్స్ ఒప్పుకోరని డైరెక్టర్లు అయితే బలంగా నమ్ముతున్నారు. అందుకే హను రాఘవపూడి లాంటి సాఫ్ట్ డైరెక్టర్ కూడా రెబల్ టోన్ లోకి మారిపోయాడు. ఫౌజీ పీరియాడిక్ లవ్ స్టోరీ అని చెప్పి ఒక పవర్ఫుల్ యాక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వర్షంలో తడిసిన ప్రభాస్ పైన రక్తపు మరకలు, శవాల మధ్యన గన్న పట్టుకుని అలిసిపోయిన యుద్ధవీరులా కనిపించాడు రెబల్ స్టార్. పైగా ఒంటిపైన యజ్ఞోపవేతం, సాంప్రదాయ పంచికట్టు, ఇవన్నీ చూస్తూ ఉంటే వేదం తెలిసిన బ్రాహ్మణుడు సృష్టించిన మారణకాండలా కనిపిస్తుంది. అంటే పరశురాముళ్లాగా పవర్ఫుల్ గా ఉంటుందని డైరెక్టర్ హను రాఘవపూడి హింట్ ఇచ్చాడా అనిపిస్తుంది. దానికి తోడు పోస్టర్ పైన ఒంటరిగా యుద్ధం చేసే బెటాలియన్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది సినిమా పవర్ మరింత పెంచేసింది. మరి ఈ సైనికుడి యుద్ధం ఎవరి మీద, దేనికోసం అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు మనం ఆగాల్సిందే. డైరెక్టర్ హను ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధైర్యం, గౌరవం, స్వేచ్ఛ నమ్మే ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కథ అని రాశాడు. ఇవన్నీ చూస్తుంటే ఇది హిందూ ముస్లిం పాయింట్ తో వస్తుందా, లేకపోతే డైరెక్టర్ క్రిష్ లాగా కంచెలు తెంచాలని చూస్తున్నాడా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రభాస్ లుక్ అయితే మాత్రం చాలా సాలిడ్ గా ఉంది. ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అఫీషియల్ గా రిలీజ్ డేట్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.